మీరు గనక గోల్డ్ కొంటున్నప్పుడు, గోల్డ్ కొనేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దాన్ని కంపల్సరీగా ఆ చెక్ లిస్ట్‌లో ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. డబ్బులు ఉంది ఉంది గదా అని చెప్పేసి నచ్చిన గోల్డ్‌ని తీసుకొని మోసపోవద్దు. గోల్డ్ కొనే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ గోల్డ్ మీద మేక్ చేసిన ఆ ఆర్నమెంట్స్ మీద వెనక 9/16 అండ్ 22 క్యారెక్టర్స్ అలా జీఎస్టీ హాల్ మార్క్ ఒకటి ప్రింట్ చేసి ఉంటుంది. అది ఉందా లేదా అని కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవాలి. రెండవది, ఆ గోల్డ్ ప్యూరిటీ ఏంటి? మీ కళ్ళ ముందు ఆ షాప్ కీపర్ని అడగాలి, బ్రో నేను ఒక 5 లక్షలు 10 లక్షలు పెడుతున్నాను, నా కళ్ళ ముందు నువ్వు ఈ గోల్డ్ ప్యూరిటీని నాకు కంప్యూటర్లో చూసి చెప్పు అని చెప్పేసి అడగాలి. మొహమాటంకి వెళ్ళొద్దు, ఎందుకంటే డబ్బులు మనవి కాబట్టి. అది ₹1 అయినా ₹1,00,000 సరే, ₹1 పోగొట్టుకున్నా కూడా బాధ్యత మనదే. సో ఎలా అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. మీరు బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు చూపించు ఆ గోల్డ్ క్వాలిటీ ప్యూరిటీ నా కళ్ళ ముందు కంప్యూటర్ చూపిస్తేనే నేను తీసుకుంటాను, లేకపోతే లేదు అన్నట్టు చెప్పాలి. స్టోన్స్ ఉన్న గోల్డ్ కనుక తీసుకుంటే ఆర్నమెంట్స్లో స్టోన్ వాల్యూ పక్కన పెట్టి గోల్డ్ వాల్యూ ఎంత, స్టోన్ వాల్యూ ఎంత, ఒక లెక్క వేసి ఇవ్వు అని చెప్పేసి అడగాలి. ఓకే, తర్వాత జిఎస్టీ దీని మీద ఎంత అప్లికబుల్ అవుతుంది, జిఎస్టీ బిల్ ఎంత, ఆ జిఎస్టీ బిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం అడగాలి, బ్రో నేను గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటున్నాను, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత నాకు నచ్చలేదు, ఆర్నమెంట్ ధరించి వేసుకొని నేను బోర్గా ఫీల్ అయ్యాను, సో బై బ్యాక్, మళ్ళీ నేను నీ షాప్కి వచ్చి ఈ గోల్డ్ నీకు ఇస్తే ఎంతకిస్తావు, ఈరోజు డేట్ వేసుకోండి, ఈరోజు గోల్డ్ వాల్యూ వేసుకోండి. 2 ఏళ్ల తర్వాత గోల్డ్ వాల్యూ ఎంత ఉంటే బై బ్యాక్ నువ్వు ఎంత ఇస్తావు, ఎంత ఇవ్వగలవు, దీంట్లో మేకింగ్ ఛార్జెస్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగాలి. అంతే తప్ప డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మొబైల్ చెక్ చేసుకుంటూ అది బాగుంది అది ఇచ్చేసేయి, ఇది బాగుంది ఇది ఇచ్చేసేయి అని చెప్పేసి అంటే కుదరదు. డబ్బులు మనం పే చేస్తున్నాం అంటే సర్వీస్ కూడా బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. ఓకే, సో ప్యూరిటీ బాగుండాలి. అంటే మనీకి ఈక్వల్గా ఆ వాల్యూ మనకి రావాలి లైఫ్లో. అంతే తప్ప ప్లీజ్ డబ్బుల్ని అలా విసిరేసి ఏది పడితే అది కొన్న తర్వాత అయ్యో మోసపోయామే అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, గిల్టీగా ఉండకూడదు మనకి. సో కొంచెం కాన్షియస్గా ఉండాలి. డబ్బులు మన పాకెట్లో నుంచి వెళ్తున్నప్పుడు ఒక 10 సెకండ్లు ఆలోచించి, మరి ఒక 10 నిమిషాలు ఆలోచించి ఒక డెసిషన్కి తీసుకోవాలి. ఇది కొంటున్న వాల్యూ ఈ డబ్బుకి నిజంగా ఈక్వల్ అవుతుందా లేదా. సో నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నలుగురికి షేర్ చేయండి. నాలెడ్జ్ బేస్డ్ వీడియో, లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.